ప్రధాని నరేంద్ర మోడీ 3 రోజుల అమెరికా పర్యటనను ముగించుకొని భారత్కు తిరిగి వచ్చారు. ఇండో పసిఫిక్ రీజియన్లో అత్యంత కీలకమైన క్వాడ్ సదస్సుకు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ఆయన నివాసంలోనే సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ అంశాలతో పాటు పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఆ తర్వాత 15 టాప్ టెక్ కంపెనీలకు చెందిన సీఈఓలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశంలో పాల్గొన్నారు. మరోసారి యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ను కలుసుకున్నారు. అనంతరం ప్రవాస భారతీయులను కలుసుకున్నారు. అయితే మోడీ అమెరికా పర్యటనలో విజయవంతమయ్యారా? ప్రధాని పర్యటనతో భారత్కు ఏం రానున్నాయి? వాసి స్టోరీ. అమెరికా పర్యటనలో మోడీ ఏం సాధించారు? సెమీకండక్టర్ హబ్గా భారత్ మారుతుందా? భారత్ అమెరికా సంబంధాలను మోడీ మార్చేశారా? ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన పూర్తయింది. ఈ పర్యటనలో ప్రధానంగా డయాస్పోరా, డిప్లొమసీ, డ్రోన్స్ పైనే మోడీ దృష్టి సారించారు. అనుకున్నవన్నీ ప్రధాని సాధ్యం చేసుకున్నారు. ఇందులో మొదటగా డయాస్పోరా గురించి చూద్దాం. డయాస్పోరా అంటే ప్రవాసు అని అర్థం. అంటే భారత సంతతి ప్రజలన్నమాట. న్యూయార్క్లో ప్రధాని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో 15,000 మంది భారతీయ మూలాలున్న అమెరికన్లు హాజరయ్యారు. అందులో కొన్ని అద్భుతమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ చిత్రాలు సంకేతాలకు మించిన ప్లాన్ ప్రధాని టూర్ వెనుక ఉంది. మోడీ అమెరికాలో పర్యటించిన సమయం అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఎన్నికల సీజన్ నెలకొంది. వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ప్రస్తుత అధ్యక్షుడిగా జో బైడెన్ తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో కమలా హ్యారిస్ లేదంటే ట్రంప్ వస్తారు. ఇండియా అమెరికా సంబంధాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. దీనికి కారణం ఖలిస్తానీ వేర్పాటువాది హత్యకు భారత్ కుట్ర పన్నిందంటూ అగ్రదేశం ఆరోపించింది. ఆ ఖలిస్తానీ వేర్పాటువాది పేరు గురుపత్వంత్ సింగ్ పన్ను. అతడు ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నాడు. అయితే అమెరికా ఆరోపణల్ని భారత్ తోసిపుచ్చింది. కానీ ఈ విషయం ఖచ్చితంగా భారత్కు ఇబ్బందికర పరిస్థితిని సృష్టించింది. ఈ నేపథ్యంలో అత్యంత క్లిష్టంగా మారిన ఇరు దేశాల సంబంధాలను గాడిన పెట్టడానికి ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. భారత్ విషయంలో విభజిత అమెరికా రాజకీయాలకు చెక్ పెట్టేందుకు మోడీ పూనుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న సున్నితమైన అంశాలను చక్కదిద్ది గత 10 ఏళ్లలో ఇరు దేశాలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇరు దేశాల సంబంధాలను చక్కదిద్దటంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే ప్రధాని పర్యటనను ఆద్యంతం పరిశీలించాల్సిందే. నరేంద్ర మోడీ ముందుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశం వాషింగ్టన్లో జరగలేదు. డెలవేర్లోని బైడెన్ గృహంలో ఆయనను ప్రధాని మోడీ కలుసుకున్నారు. అంతరిక్ష సహకారం, సెమీకండక్టర్లు, గ్లోబల్ సౌత్, కిల్లర్ డ్రోన్లతో సహా పలు సమస్యలపై ఇరువురు నాయకులు చర్చించుకున్నారు. ఇందులో 2 కీలకమైన అంశాలను ఇద్దరు నాయకులు నొక్కి చెప్పారు. మొదటిది కోల్కతాలో చిప్ ప్లాంట్ నిర్మాణం. ఈ ప్లాంట్ని అమెరికాకు చెందిన స్పేస్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్మించనున్నారు. కోల్కతాలో నిర్మించనున్న ఈ చిప్ ప్లాంట్ భారతదేశపు మొట్టమొదటి జాతీయ భద్రతా చిప్ తయారీ ప్లాంట్ అన్నమాట. చిప్ తయారీ ప్లాంట్ అంటే ఏంటి? అంటే ఇండియా, అమెరికా మిలిటరీలకు అవసరమైన చిప్లను ఈ ప్లాంట్ తయారు చేయనుంది. ఇక రెండో అంశం డ్రోన్లు. అమెరికా నుంచి 31 ప్రెడేటర్ డ్రోన్లను భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ డీల్కు మోడీ, బైడెన్ ఇరువురు తమ మద్దతును పునరుద్ఘాటించారు. అంతేకాదు, రక్షణ సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు బైడెన్, మోడీ అంగీకరించారు. మోడీ అమెరికా మిషన్లో ఇది ఒక భాగం. దీని ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాల మధ్య సహకారమే. ఇక మోడీ మిషన్లో రెండో భాగం ప్రైవేట్ సెక్టార్. భారత ఆర్థిక వ్యవస్థకు అమెరికా పెట్టుబడులు అత్యంత కీలకమైనవి. మరి ముఖ్యంగా ఏఐ, చిప్ రంగాల్లో అమెరికా పెట్టుబడులు చాలా అవసరం. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా 22న 15 మంది టెక్ దిగ్గజ సీఈఓల గ్రూప్తో సమావేశమయ్యారు. ఇందులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఎన్విడియా సీఈఓ జెన్సెంగ్ హువాంగ్తో పాటు అడోబ్, ఏఎండీ, ఐబీఎం సీఈఓలు మోడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ టెక్ కంపెనీలు తమ ఉత్పత్తులను, కార్యకలాపాలను ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నాయి. వారందరినీ భారత్కు రావాలంటూ ప్రధాని మోడీ ఆహ్వానించారు. సెమీకండక్టర్ల రేసులో భారత్ విశ్వసనీయమైన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. సెమీకండక్టర్ల పరిశ్రమలో తాము ఆలస్యంగా ఎంట్రీ ఇస్తున్న మాట వాస్తవమని ప్రధాని మోడీ అంగీకరించారు. అయితే తాము ఒక్కసారి ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తే ఆ తర్వాత దాన్ని వేగవంతంగా అందిపుచ్చుకుంటామని స్పష్టం చేశారు.
అందుకు ఆయన 5Gని ప్రస్తావించారు. 5G విషయంలో తాము లేట్ చేశామని, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న విషయాన్ని తేల్చి చెప్పారు. సెమీకండక్టర్ల సప్లై చైన్ విషయంలో నమ్మదగిన భాగస్వామిగా మారే సామర్థ్యాలు భారత్కి ఉన్నాయని వివరించారు. गति से दुनिया में एक विषय चला, उसमें हम लेट है, लेकिन हम एक बार शुरू करते हैं तो हमारी गति भी उतनी तेज होती है. अब जैसे 5G में हम लेट थे, लेकिन आज हम नंबर 1 पर है, तो ये भारत की अपनी एक विशेषता भी है. भारत के पास ग्लोबल सेमीकंडक्टर इकोसिस्टम सप्लाई चेन में एक रिलायबल और क्रेडिबल पार्टनर बनने की पूरी क्षमता है. అంటే ప్రభుత్వాల మధ్య సహకారం పూర్తయింది. ప్రైవేట్ సెక్టార్ సహకారంతో కూడా ప్రధాని మోడీ చర్చలు జరిపారు. చివరిగా ప్రధాని మోడీ డయాస్పోరాపై దృష్టి సారించారు. ప్రవాసులను కలుసుకునే కార్యక్రమాలు రాజకీయంగా వ్యూహాత్మకమైనవి. అంతేకాదు ఇవి మంచి దౌత్యానికి కూడా ఉపయోగపడతాయి. భారతీయ అమెరికన్లను ఒక వారధిగా ప్రధాని మోడీ నిలబెట్టారు. అమెరికా, ఇండియా మధ్య భారత సంతతి ప్రజలు ఒక లింక్ అన్నమాట. ఈ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవటానికి న్యూయార్క్ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ ఉపయోగించుకున్నారు. అమెరికా భాగస్వామ్యానికి భారతీయ సంతతిని ఓ శక్తిగా ప్రధాని పేర్కొన్నారు. భారత్ అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని మోడీ తెలిపారు. తమ భాగస్వామ్యం అంతర్జాతీయంగా మేలు కోసమేనని తేల్చి చెప్పారు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ప్రపంచ దేశాలు అనుకుంటారని ప్రధాని చెప్పారు. కానీ ఏఐ అంటే అమెరికన్ ఇండియన్ స్ఫూర్తిగా అమెరికా ఇండియాగా మోడీ అభివర్ణించారు. भारत और अमेरिका की पार्टनरशिप लगातार मजबूत हो रही है. हमारी पार्टनरशिप ग्लोबल गुड के लिए है. दुनिया के लिए एआई का मतलब है आर्टिफिशियल इंटेलिजेंस, लेकिन मैं मानता हूं कि एआई का मतलब है अमेरिकन इंडियन. అదే సమయంలో అమెరికా రాజకీయాలకు ప్రధాని నరేంద్ర మోడీ దూరంగా ఉన్నారు. వారం రోజుల క్రితం తనను ప్రధాని మోడీ కలుస్తారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కానీ ట్రంప్ని ప్రధాని మోడీ కలవలేదు. అమెరికన్ అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్తో గానీ కమలా హ్యారిస్తో గానీ మోడీ సమావేశమవ్వలేదు. గతానికి ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. మీకు తెలుసా, 2019లో టెక్సాస్లో అప్పటి అధ్యక్షుడు ట్రంప్తో కలిసి ప్రధాని మోడీ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని హౌడీ మోడీ కార్యక్రమంగా పిలుస్తారు. అది కూడా అప్పట్లో ఎన్నికల ప్రచారం మధ్యలో హౌడీ మోడీని నిర్వహించారు. అప్పట్లో ఈ కార్యక్రమంపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ప్రధాని మోడీ క్లియర్గా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీన్ని బట్టి అమెరికా భారత సంబంధాలు ఎలా వృద్ధి చెందుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఉక్రెయిన్ రష్యా పర్యటనల తర్వాత ప్రధాని మోడీ ఎంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారో అమెరికా పర్యటన స్పష్టం చేస్తోంది. ఇప్పటికే వ్లాదిమిర్ పుతిన్ని, జెలెన్స్కీని ప్రధాని మోడీ కలిశారు. ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి రావాలని భారత ప్రధాని పిలుపునిచ్చారు. ఈ పర్యటనతో భారత స్వయం ప్రతిపత్తిని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. స్వయం ప్రతిపత్తి అంటే ఒంటరిగా ఉండటం కాదు. ప్రపంచంలోని అన్ని దేశాలతోనూ, తమ భాగస్వామ్య దేశాలతోనూ సత్సంబంధాలను నెరపేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. ఈ గ్రూప్లో అమెరికా వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది. అమెరికా భారత సంబంధాల్లో పరిపక్వత, స్థితిస్థాపకత ఉంది. గతంలో ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడింది. అప్పట్లో చిన్న చిన్న సమస్యలు కూడా రెండు దేశాల మధ్య పురోగతిని అడ్డుకున్నాయి. బహుశా ఇకపై ఇలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. కానీ ఖలిస్తాన్ కేసు మాత్రం భారత్ని ఒక ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. అలాని ఇరు దేశాల మధ్య విస్తృత సహకారంతో ఎలాంటి ప్రభావం ఉండదు. మోడీ, బైడెన్ ఇప్పటికే జాతీయ భద్రతా ప్రాధాన్యాలపై చర్చించారు. సెమీకండక్టర్లు, రక్షణ ఉత్పత్తులు, సప్లై చైన్ వంటి అంశాలపై ముచ్చటించుకున్నారు. చైనాను లక్ష్యంగా చేసుకున్న భాగస్వామ్యం ఇందులో లేరు. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలకే ప్రధాని మోడీ ప్రాధాన్యతనిచ్చారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోడీ ఈ సంబంధాలపైనే ఎక్కువగా దృష్టి సారించారు. భారత ప్రధానిగా అమెరికాలో మోడీ పర్యటించడం ఇది 9వ సారి. ప్రధానిగా 3వ టర్మ్లో మోడీ ఫోకస్ ఏమాత్రం మారలేదు.